ఈరోజేమో మనం చేసిన తింగర పనుల గురించి అండ్ మనకొచ్చిన కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం తింగర పనుల గురించి మాట్లాడుకుందాం. నా ఫ్రెండ్ ఎప్పుడో ఉదయం రెడీ అయ్యి రమ్మంటే చాలా లేట్‌గా ఎళ్ళాను. ఆఫ్‌కోర్స్ సారీ కట్టుకొని రమ్మంది. లేట్ అయితది కదా భయ్యా! అందుకే లేట్ అయ్యింది. దానికి తిట్లు అసలు అది పక్కన పెడితే అమీర్పేట టెంపుల్‌కెళ్ళాను. నేను ఎళ్ళిన టైంకే గుడి క్లీనింగ్ చేసేస్తున్నారు. సో, ఎలవోకలా దర్శనం చేసుకొని బయటకొచ్చాము. నా ఫ్రెండ్ దగ్గరే తీసుకొని టెంపుల్ వెళ్దాము మంచిగా ఫోటోస్ తీసుకుందాం అన్నది. సరే అని చెప్పి దాని మాట నమ్మి ర్యాపిడో ఎక్కాక ఆడు సికింద్రాబాద్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కి తీసుకెళ్ళాడు. ఏదో ఒకలాగా అక్కడ మంచిగా దర్శనం చేసుకున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఇంత లేట్‌గా ఎళ్ళినా 2 టెంపుల్స్‌లోని చాలా హార్ట్‌ఫుల్‌గా అయింది దర్శనం. అయిపోయాక మొహం మార్చేశాను. ఎందుకంటే ఆకలేస్తుంది. ఆ ర్యాపిడో వాడేమో అక్కడున్నా, ఇక్కడున్నా అని తిప్పుతున్నాడు. మాకా తెలియని ప్లేసు. సో, అందుకే మొహం మార్చేశాను. అది పక్కన పెడితే మనకొచ్చిన కామెంట్స్‌లోని అసలు ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. డేటా అనాలిటిక్స్ ఎవరు నేర్చుకోవచ్చు అని. డిగ్రీ కావాలా? కోడింగ్ రావాలా? అని. అసల ఇవేమి అక్కర్లేదు. డేటా అనాలిటిక్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అవ్వకపోయినా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో టాప్ కెరియర్ క్రియేట్ అవుతుంది దానికి. సో, నెక్స్ట్ ఫ్రెషర్స్ జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు డేటా అనాలిటిక్స్‌ని నేర్చుకొని ఒక ఐటీ ఇండస్ట్రీలోని ఈజీగా ఎంటర్ అవ్వగలరు. నాన్ ఐటీ పీపుల్ బీఏ, బీకామ్, డిప్లొమా ఎనీ బ్యాక్‌గ్రౌండ్ జీరో కోడింగ్స్‌తో స్టార్ట్ చేయొచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్ కెరియర్ గ్యాప్ అప్‌గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో, అంతే ఇంక వీడియోకి. అంటిల్ దెన్ సబ్‌స్క్రైబ్ టు డబడీస్.